రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో నిరాయుధులు, నిరపరాధులు, అమాయకులు అయినటువంటి పర్యాటకుల మీద జరిగిన అమానుషమైన దాడి ప్రతి భారతీయుడి గుండెను చెరువు చేస్తుంది. ఆ చెరువులోని అలుగు కన్నీరై కళ్ళ నుంచి పారుతుంది. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని సమర్థిస్తూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తులైనా, శక్తులైనా, సంస్థలైనా, వ్యవస్థలైనా దీనిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి, వ్యతిరేకించి తీరతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే పాకిస్తాన్లో పండగలు జరుగుతున్నాయి, అందులోనూ సందేహం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ప్రస్తుతం టర్కీ పర్యటనలో ఉన్నారు. ఈ దాడి జరిగినటువంటి కొద్ది నిమిషాల తరువాత ఆయన దేశాధినేత అయినటువంటి టర్కీ దేశాధినేత అయినటువంటి అర్దోగాన్తో మాట్లాడుతూ కశ్మీర్ విషయంలో మీరు మాకు ఇస్తున్నటువంటి మద్దతుకి చాలా కృతజ్ఞతలు, చాలా సంతోషం అని చెప్పాడు. ఈ కాకతాళీయం అయి ఉండదేమో అని అనిపిస్తుంది. ఇదేదో అలాగా జరిగినటువంటి విషయం కాదు. కాబట్టి చాలా సంతోషించేటటువంటి ఒక వర్గం ఉంది, సందేహం లేదు. మన దేశంలో కూడాను సోషల్ మీడియా చూస్తే భర్త చనిపోయి భర్త శవం పక్కన రోదిస్తున్నటువంటి మహిళను చూసి ఆనందంగా కామెంట్లు పెట్టేవాళ్ళు, ఎక్కడైనా ఏమన్నా ఎన్నికలు వస్తున్నాయా, ఎందుకు ఇప్పుడు బాంబు దాడి జరిగింది, లేకపోతే ఉగ్రవాదులు ఎందుకు అటాక్ చేశారు, ఈ రకమైనటువంటి నీచ నికృష్ట పరమాధమ కామెంట్లు చేసేటటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు. అందులో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇంకొక విషయం గుర్తించాలి ఏంటంటే, మార్గరెట్ థాచర్ ఉగ్రవాదం గురించి ఒక మాట చెప్పింది. మన కన్నీరు ఉగ్రవాదికి బలం చేకూరుస్తుంది, మన విషాదం ఉగ్రవాదికి ఊపిరినిస్తుంది. మన మీడియా, మన సోషల్ మీడియా, మన ఈ వ్యవస్థలు దీనిని అత్యంత హృదయ విదారకంగా, మానవాసక్తి కథనంగా, హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీగా మార్చి ఆ కన్నీళ్లను టీఆర్పీలుగా మార్చేందుకు చేసేటటువంటి ప్రయత్నము ఉగ్రవాదానికి ఊపిరి పోస్తుంది. కాబట్టి ఉగ్రవాదాన్ని అందరికన్నా బలం ఇచ్చేటటువంటిది ఇవే అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ సమయంలో కన్నీరుని దిగమింగుకోవాలి, కష్టాన్ని భరించి నిలబడాలి. ప్రపంచం ముందు మన యొక్క విషాదాన్ని ప్రకటించే బదులు మన యొక్క నిబ్బరాన్ని చూపవలసినటువంటి సమయం ఇది. అప్పుడు మాత్రమే ఉగ్రవాదం ఓడిపోతుంది. నువ్వు కొట్టిన దెబ్బకు నేను చలించలేదు అని ఎప్పుడైతే శత్రువు కనిపిస్తుందో అప్పుడు శత్రువు బలహీనపడతాడు. కాబట్టి ఈ ఘడియలో భారతీయులు ఏడవడము, పెడబొబ్బలు పెట్టడము, మన ప్రభుత్వం ఏమిటి ఇంతేనా, లేకపోతే మన సైన్యం ఏమిటి ఏం చేస్తోంది, ఇటువంటి ప్రశ్నలు వేయటం కాకుండా ఆత్మావలోకనం చేసుకుని ఎక్కడ పొరపాటు జరిగింది, ఉగ్రవాది యొక్క ఎత్తుగడలు ఎక్కడ విజయవంతమైనాయి, దీనిని ఎట్లా అడ్డుకోవాలి, ఈ విషయంలో సగటు భారతీయుడు ఆలోచించాలి. పాలకులు చేయవలసింది చేస్తారు. బాలాకోటే జరుగుతుందా, లేకపోతే లాహోర్ మీదే దాడి జరుగుతుందా, ఈరోజు ఎవరికీ తెలియదు. బ్రహ్మోసే వెళుతుందా, లేకపోతే రఫాయిలే దాడి చేస్తుందా, ఈరోజు మేము చెప్పలేము. అది చేసేవాళ్ళైనటువంటి సైన్యానికి, చెప్పేవాళ్ళైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన విషయం. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సిన విషయంలో పహల్గాంనే ఎందుకు ఎంచుకున్నారు? జాగ్రత్తగా గమనించండి. పహల్గాంలో ఇది మొదటి దాడి కాదు. గత సంవత్సరం కూడా టూరిస్టుల మీద దాడి జరిగింది. అంతకు ముందు సంవత్సరం 2022లో కూడా టూరిస్టుల మీద దాడి జరిగింది. 2020లో కూడా టూరిస్టుల మీద దాడి జరిగింది. అప్పుడు ఒకరిద్దరు గాయపడ్డారు, ఒకసారి ఇద్దరు ముగ్గురు చనిపోయారు. కాబట్టి అది పెద్ద వార్త కాలేదు. కానీ పహల్గాం హ్యాజ్ ఆల్వేస్ బీన్ అ టార్గెట్ ఆఫ్ ద టెర్రర్. ఎందుకంటే పహల్గాం మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. అక్కడికి టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తారు. చాలా మైదాన ప్రాంతంలాగా ఉంటుంది, ప్రజలు చాలా రిలాక్స్ అవుతారు. కాబట్టి అమాయకులు, నిరపరాధులు, నిరాయుధులపైన దాడి చేయడం చాలా సులువు కాబట్టి దాడి చేశారు. సైన్యం మీద దాడి చేయలేదు. వాళ్ళు నిరపరాధులైనటువంటి ఏదో టూరిజంలో సెల్ఫీలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళని దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? ఎందుకంటే ఇది టూరిజం సీజన్ ప్రారంభమయ్యే టైం.
ఇది మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్థిక వ్యవస్థ టూరిజం మీద ఆధారపడింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ టూరిజం సీజన్ ఏదైతే ప్రారంభమవుతుందో దీనిని దెబ్బ కొట్టాలి. అందుకే గత సంవత్సరం 35 లక్షలు, అందులో 43,000 మంది విదేశీయులు జమ్మూ కాశ్మీర్ని, ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీకి వచ్చారు 2024లో. ఈ మాట ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ సీజన్, అమర్నాథ్ యాత్ర సీజన్ ప్రారంభమవుతోంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జారీ అయినాయి, రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. గత సంవత్సరం 5 లక్షల మంది అమర్నాథ్కు వెళ్ళారు. ఈ సంవత్సరము అంతకన్నా ఎక్కువ సంఖ్య వెళ్తారు. వెళ్ళినటువంటి వాళ్ళు సోనామార్గ్, గుల్మార్గ్, పహల్గాం ఈ ప్రాంతాల్లో, శ్రీనగర్ ఈ ప్రాంతాలని తప్పనిసరిగా సందర్శిస్తారు. కాబట్టి టూరిజం సీజన్ ప్రారంభమయ్యేటటువంటి సమయంలో చిన్న దాడి జరిగితే లాభం లేదు. కాబట్టి పెద్ద దాడి చేయాలని చెప్పి ఒక పథకంలో భాగంగా ఈ దాడి జరిగింది. కాబట్టి టూరిజం సీజన్ని దెబ్బ కొట్టాలి. కాబట్టి వాళ్ళు ఎవరిని దెబ్బ కొడుతున్నారు? భారతదేశాన్ని దెబ్బ కొట్టడం లేదు, మోదీని దెబ్బ కొట్టడం లేదు, కశ్మీరీ ముస్లిములను దెబ్బ కొడుతున్నారు. ఎందుకంటే కశ్మీరీ ముస్లిములు టూరిజం మీద ఆధారపడతారు. కొన్ని లక్షల మంది కశ్మీరీలు హిందూ యాత్రికుల్ని భుజాన మోసి తీసుకెళ్ళి అమర్నాథ్ యాత్ర చేయిస్తారు. గుర్రాల మీద, కంచరగాడుదల మీద, లేకపోతే యాక్స్ మీద, రకరకాల పోనీస్ మీద తీసుకెళ్ళి లాభం పొందేది ముస్లిములు. వాళ్ళ పొట్ట కొట్టాలి. పొట్ట కొడితే నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది, దాని నుంచి ఉగ్రవాదానికి రిక్రూట్మెంట్ వస్తుంది. హౌస్ బోట్లు నడవకపోతే, దల్లేకులో పర్యటకులు రాకపోతే, ఇవి హౌస్ బోట్ల మీద ఆధారపడి బ్రతుకు సాగించి సీజన్ మీద బ్రతుకు సాగించేవాడు ఎటు కాకుండా పోతాడు. వాడికి భారతదేశం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ దాడి వెనుక ఉన్నటువంటి లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడే ఎందుకు, పహల్గామే ఎందుకు, ఈ సీజన్లోనే ఎందుకు? రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేశానికి ఎవరైనా విదేశీ ప్రముఖులు వస్తున్నటువంటి సమయంలోనే దాడి జరుగుతూ ఉంటుంది. ఒబామా వచ్చినటువంటి సమయంలో 2000 సంవత్సరంలో ఒబామా వచ్చినప్పుడు మార్చి 20వ తారీఖున ఛత్తీసింగ్పురాలో 36 మంది సిక్కుల్ని చంపేశారు. ఆ తర్వాత అమెరికాకి సంబంధించినటువంటి, ఎందుకంటే సరిగ్గా ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి 20వ తారీఖున సంఘటన జరిగింది, 21 నుంచి 25 వరకు ఒబామా పర్యటన ఉంది. అదేవిధంగా అమెరికా యొక్క యుఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ ఏషియన్ అఫేర్స్, ఆమె పేరు క్రిస్టినా రొకా, ఆమె మన దేశంలోకి రావాలని నిర్ణయించి పర్యటన నిర్ధారణ అయ్యి ఆమె వచ్చే 1-2 రోజుల ముందే మే 14వ తారీఖున కాలుచక్, జమ్మూ కాశ్మీర్లో ఉంది, ఈ కాలుచక్లో దాడి జరిగింది. ఈ దాడిలో ముందు హిమాచల్ నుంచి వచ్చేటటువంటి టూరిస్టులు, అమాయకులు, నిరపరాధులు, ఆయుధాలు లేనటువంటి వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ తరువాత వాళ్ళు ఆర్మీ క్వార్టర్స్లోకి వెళ్ళారు, సైనిక స్థావరంలోకి వెళ్ళలేదు, కుటుంబ సభ్యులు జీవించేటటువంటి చోటకి వెళ్ళారు. అక్కడకు వెళ్ళి వాళ్ళు దాదాపు 23 చంపారు. అందులో 10 మంది పిల్లలు, 4 నుంచి 10 సంవత్సరాల వయసున్న పిల్లలు. కాబట్టి ఉగ్రవాదులు ఏదో చిన్నపిల్లల్ని వదిలేసేశారు, ఆడవాళ్ళని వదిలేసేశారు అని చెప్పి ఏదైతే ప్రచారం కొందరు చేసి వాళ్ళని సమర్థించి, వాళ్ళలో చూడండి ఆడవాళ్ళని ముట్టుకోలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో, నదీ మార్గులో కానీ, ఛత్తీసింగ్పురాలో కానీ, గాజాలో కానీ హత్య చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ కిరాతకుడు మానవుడు కాదు, మానవత్వం లేదు, వాడు చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేదు. ఇది కూడా మనం గమనించాలి. కాబట్టి విదేశీ పర్యాటకులు వచ్చేటటువంటి సమయంలో, సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి వచ్చే సమయంలోనే ఈస్ట్ ఢిల్లీలో అల్లరి ఎందుకు జరుగుతుంది? జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాది కావచ్చును, ఈస్ట్ ఢిల్లీ అల్లర్లు డొనాల్డ్ ట్రంప్ వచ్చే సమయంలోనే ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలు జాతి వేసుకోవలసినటువంటి అవసరం ఉంది. అంటే విదేశీ పర్యాటకుల ముందు భారతదేశపు పరువుని తీయాలన్నటువంటి ఒక ప్రయత్నం ఉంది. టూరిజంని దెబ్బకొట్టాలి, పరువుని దెబ్బతీయాలి. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా అటాక్స్ అన్నీ కూడాను జమ్మూలో జరగడం మొదలుపెట్టినాయి. జమ్మూ, రాంబన్, అదేవిధంగా రియాసీ, పూంచ్, రజౌరి ఈ ప్రాంతాల్లో, భీంబర్గలి, కృష్ణాఘాటి ఈ ప్రాంతాల్లో జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు హఠాత్తుగా అది కశ్మీర్కి షిఫ్ట్ అయింది. ఎందుకంటే జమ్మూలో స్టెబిలైజ్ అవుతోంది కాబట్టి కశ్మీర్లో అటాక్ జరిగింది. ఈ అటాక్ ద్వారా వాళ్ళు ప్రచారం కోరుకుంటున్నారు. ప్రచారం ఇవ్వాలా వద్దా అన్నది మనం నిర్ణయించుకోవాలి. వాళ్ళు కోరుకున్న ప్రచారాన్ని ఇవ్వాలా వద్దా అన్నది భారతీయ ప్రజానీకం నిర్ణయించుకోవాలి. ప్రతీకారం చేయాలి, ప్రతీకారం చేసేందుకు మార్గం ఉంటుంది.
అది ప్రభుత్వానికి సైన్యానికి వదిలేయాలి. మనము ఈ ఉగ్రవాదానికి భయపడటం లేదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడవ ముఖ్యమైనటువంటి విషయము మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కశ్మీర్ విషయంలో తాము ఓడిపోతున్నామన్నది పాకిస్తాన్కి తెలిసింది. వాళ్ళ మాటను ఎవరు వినడం లేదు, ఒక టర్కీ తప్ప ఇంకో దేశం వాళ్ళ మాట వింటలేదు. సౌదీ అరేబియాలో మోదీ ఉన్న సమయంలో, భారతదేశంలో జేడీ వ్యాన్స్ ఉన్నటువంటి సమయంలో, నిర్మలా సీతారామన్ మన ఆర్థిక వ్యవస్థ మంత్రి, ప్రపంచంలోని 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశానికి చెందిన ఆర్థిక మంత్రి విదేశీ పర్యటన ఉన్నటువంటి సమయంలో ఈ దాడి జరిగింది అంటే వాళ్ళ లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దాడి చేసినటువంటి వాడి యొక్క మానసికతని అర్థం చేసుకున్నట్టయితే ప్రజలు ఎలా స్పందించాలన్నది కూడా మనము నిర్ణయం తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కూడా ఈ దాడి చేసింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక మెచ్యూర్ డెమోక్రసీలోని మెచ్యూర్ సిటిజన్స్గా, పరిపక్వత చెందిన ప్రజాస్వామ్యంలోని పరిపక్వ పౌరులుగా మనము ఉగ్రవాదాన్ని గెలవనివ్వద్దంటే ముందు మన కన్నీళ్లను మన కను రెప్పల మాటునే దాచుకోవాలి. కానీ కత్తి కట్టవలసినటువంటి సమయంలో, కత్తి దాడి చేయవలసినటువంటి సమయంలో, సరైన సమయంలో ఈ జాతి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత మన సైన్యం మీద మనకి నమ్మకం ఉండాలి, అదేవిధంగా మన ప్రభుత్వం మీద మనకి నమ్మకం ఉండాలి. తద్వారా మాత్రమే ఈ తరహా దాడులు చేసే వాళ్ళని మనము ఓడించగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.